ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రా నాయన పోదము. రుక్మిణి, నా మాట కోసం, నా పరువు కోసం నువ్వు చేసిన త్యాగాన్ని నేనిప్పటికీ మర్చిపోలేనమ్మా. కానీ నీకోసం చేస్తున్న కొన్ని పనుల్లో ఆ విరూపాక్షితో కలిసి కూర్చోవడం కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు, నా బిడ్డకి విరూపాక్షి చేసిన ద్రోహం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. ఆ విరూపాక్షిని చూస్తేనే నాకు ఒళ్లంతా పాములు జెర్రులు పాకినట్టుంటుంది. అలాంటిది తన పక్కన కూర్చోవడం, అది భార్యాభర్తల్లా పూజ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. పెళ్లి జరిపించేంత వరకు నువ్వు చెప్పినట్టే విన్నాను. ఇక నా వల్ల కాదమ్మా. దయచేసి నన్ను ఇలా వదిలే. నాయనా, నేను మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? మా అక్క ఉన్నన్ని రోజులు తన కోసం ఏం చేయలేదు. తన విషయంలో చేయలేకపోయిన ప్రతిదీ నీ విషయంలో చేస్తానని మాటిచ్చావు. గుర్తుండదా నాయనా? రూప విషయంలో తండ్రిగా ఏ కార్యం చేయలేకపోయిన బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. కనీసం రుక్మిణి విషయంలో అయినా ఆ పొరపాటు జరగకుండా చూద్దాం అనుకుంటున్నాను. మా అక్క విషయంలో నువ్వెట్లా బాధపడతా ఉండావో నేను నీ విషయంలో అట్లనే బాధపడతా ఉండాను. నా చిన్నప్పటి నుంచి అమ్మా నాయన ఎట్టుంటారో, వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందో తెలియకుండానే పెరిగిన. అమ్మా నాయన ఉంటే అట్టుంటది, ఇట్లుంటది అని ఊహించుకోవడమే తప్ప ఏ రోజు చూసింది లేదు నాయనా. ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కటంటే ఒక్క మంచి జ్ఞాపకం కూడా లేదు నాయనా. నిన్ను కలిసినాకే నాయనా నాయనంటే ఎట్లా ఉంటాడో, నాయన ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నీతో పాటు అమ్మ కూడా ఉంటే మనసుకి ఏదో తెలియని ఆనందం నాయనా. ఇప్పటి వరకు నా జీవితంలో లేని అమ్మా నాయన ఇప్పుడున్నారు అని అనిపిస్తేనే ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. అందుకే ఏ విషయంలోనైనా నా పక్కన ఎవరున్నారని చూడట్లేదు, మా అమ్మ నాయన ఉన్నారా లేరా అని మాత్రమే చూస్తా ఉండాను. పెండ్లి కొడుకు మారినా నా మనసు ఎందుకు మారలేదో తెలుసా నాయనా? నా పక్కన అమ్మా నాయన ఉండారు. నాకేమైనా అయితే వాళ్ళు చూసుకుంటారులే అనే మొండి ధైర్యం ఉంది నాయనా. అయినా నువ్వు ఈ పెండ్లి జరిపించింది నా కోసం కాదు కదా నాయనా. బంటికి అమ్మ కావాలనని బంటి కోసం ఈ పెళ్లి జరిపించుండావు. బావగారికి ఒక తోడు కావాలి కాబట్టి
బావగారి కోసం జరిపించుండావు. నీ పెద్ద కూతురు రూపలా ఉంటాను కాబట్టి నేను ఈ ఇంట్లో ఉంటే మీ అందరికీ అక్క బతికే ఉందన్న భావన కలుగుతుంది కాబట్టి మీ అందరి కోసం ఈ పెళ్లి జరిపించుండవు గాని నా కోసం ఏం చేసినావు నాయనా? కనీసం నా కోసం ఈ వ్రతమైనా చెయ్యి నాయనా. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు కలిపిన బంధం, నువ్వు చూడాలనుకున్న భవిష్యత్తు బాగుండాలనంటే ఈ వ్రతం కూడా నువ్వే జరిపించాలి నాయనా. ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులన్నీ నీ మనసాక్షి చెప్తేనే చేసుండవు కదా నాయనా. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి మేలు జరుగుతుంది అంటే మనసు చంపుకున్నాయినా కొన్ని పనులు చేసుంటావు కదా. అంతెందుకు, జనానికి మేలు జరుగుతుంది అంటే నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మా అమ్మ సీటు అవసరం అంటే నీతో కలుపుకున్నావు కదా నాయనా. నీ సహాయం నాకు అవసరమని రాలేదు, నీ సహాయం ప్రజలకు అవసరమని వచ్చాను. జనానికి మేలు చేయడానికే అమ్మని కలుపుకున్న నువ్వు నీ కూతురికి మంచి జరుగుతుంది అంటే ఆ మాత్రం కలిసిపోలేవా నాయనా? ఇంకా నీ ఇష్టం నాయనా. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నువ్వు రావాలనుకుంటేనే నాతో రా.